హాయ్ అండి. మనం డైట్ చేస్తున్నాం అనేసి పిల్లలకైతే మాడగొట్టలేం కదా! అందుకని పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారు. ఒక పక్క అయితే నేనైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను తినడానికి. వాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. కళాయి ఇంకా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని ఇంకా దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 3 గుడ్లు అయితే గిన్నెలు కొట్టేసి ఆ గుడ్లు అయితే వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆమ్లెట్ లాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని లేదా అంటే ఇంకా అవసరం లేదు అని అంటే ఇంకా ఆయిల్ ఉంటే గనుక ఆయిల్ వేసుకోకుండా ఇంకా వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. నేనైతే గ్రీన్ పీస్ ఇంకా బీన్స్ ఇంకా క్యారెట్ కొంచెం కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసాను అనమాట. సో అవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో అన్నం వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, లేదంటే అవసరం లేదు. కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా చక్కగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ రైస్ బాగా మిక్స్ అయిపోవాలి. ఉప్పు కారాలన్నీ అన్నంకి వెజిటేబుల్స్ చక్కగా పట్టేసిన తర్వాత మనం ఫ్రై చేసుకునే ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంకా అలా వేసుకోవాలన్నమాట. ఎగ్ ఫ్రై చేసుకున్న ఇంకా ముక్కలు వేసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కారం అస్సలు సాసులు కారం వేసుకోకుండా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అనమాట. దీంతోపాటు ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.